కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏనుగెక్కి ప్రగతి భవన్ గడీలు కూలగొడతాను అని చెప్పి చాలా గట్టిగా ధమ్కి ఇచ్చిన వ్యక్తి నేడు ఆ ఏనుగు దిగి అదే ప్రగతి భవన్ ముందు గులాం అయ్యారనుకోవాలా? దీనికి ఎలా చూడండి? ప్రగతి భవన్ అంటే నా ఉద్దేశం ప్రస్తుతం అది ప్రజాభవన్ అయింది అనుకోండి. ఆ పాత ప్రగతి భవన్ ముందు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. దీన్ని ఒక సోషల్ యాక్టివిస్ట్ గా మీరు ఎలా చూస్తారు మేడం? చాలా దారుణమైన విషయం అండి ఇది. ఎంత దారుణమైన విషయం అంటే ఒక ద దళితుడుగా, ఒక దళితవాదాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా అతను ఈ ప్రపంచానికి చాలా ప్రొజెక్ట్ చేసుకున్నాడు. అలాంటి వ్యక్తి ఈరోజు ఇవాళ ఆయన పదవిలో ఉండగానే విఆర్ఎస్ తీసుకొని బయటికి వచ్చి ఆయన ఏదైతే దళితవాదం అని చెప్తున్నాడో ఆ దళితవాదాన్ని ఈరోజు ఈ దేశంలో దళితులు అనేవాళ్ళు ఇలా ఐఏఎస్ ఐపీఎస్ స్థాయికి రావడానికే కారణం మన రాజ్యాంగం, అంబేద్కర్. అలాంటి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలుపరిచిన కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఆయన మాయావతి పార్టీలో చేరారు. సరే, మాయావతి పార్టీలో చేరినంత వరకు తప్పులేదు. కానీ మాయావతి పార్టీలో ఉండి కూడా ఆయన ప్రత్యక్షణం చేసింది ఏంటి అంటే, ఇక్కడ ఏదైతే టిఆర్ఎస్ పార్టీ ఉందో టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా బీజేపీ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే ఆయన పనిచేశాడు. ఎందుకు అంటే ప్రతి నియోజకవర్గంలోనూ దళితవాదానికి సంబంధించి కొన్ని ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లని ఈయన ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చాల్సింది పోయి, అంటే ఆ ప్రభుత్వాన్ని దింపడానికి వాడాల్సిన ప్రభుత్వ వ్యతిరేక ఓటుని అతను అదే ప్రభుత్వం కొనసాగేలాగా చేశాడు. అందుకోసమే అతను దళితవాదిగా కంటే కూడా, అంటే మాయావతి పార్టీ, బిఎస్పి పార్టీ అని ఏదైతే ఉందో ఆ బిఎస్పి కాంశీరామ్ గారు పెట్టినప్పుడు దాని లక్ష్యాలు కావచ్చు, దాని సిద్ధాంతాలు కావచ్చు, అసలు పూర్తిగా ఒక రకంగా మాయావతే తిలోదకాలు ఇచ్చిందని చెప్పొచ్చు. అయితే ఆ మాయావతికే కోపం వచ్చేంత పని ఇతను చేశాడు అంటే ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఏ విధంగా చూడాలండి మనం? అంటే గురువుని మించిన శిష్యుడిలాగా అయిపోయాడు. అంటే ఆవిడ అప్పటి వరకు ఆవిడకి అర్థం కాల అసలు మనోడు ఏం చేస్తున్నాడు అని. చివరికి ఆమె అర్థం చేసుకొని, బాబు ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళని చెప్పింది, అంటే పొత్తు ఉండదు అని చెప్పింది. అనేసరికి ఇంకా ఆయన వచ్చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరటానికి సిద్ధమయ్యాడు. అయితే ఇక్కడ మనము ఆలోచించాల్సింది ఏంటి అంటే, అసలు ఎవరి ప్రవీణ్ కుమార్, ఈయన చేసిన దురాగతాలు ఏంటి, ఎందుకు అధికారంలో అంటే ఇంకా పదవీ కాలం ఉండగానే విఆర్ఎస్ తీసుకుని ఎందుకు ఈయన రాజకీయాల్లోకి హఠాత్తుగా ఊడిపడ్డాడు అనేది కనుక ఆలోచిస్తే ఈయనకి రెండు ముఖాలు ఉన్నాయి. ఒకటి, స్క్వేర్ హౌస్ అని చెప్పి ఒక సంస్థని స్థాపించి దళితుల కోసమే పనిచేస్తున్నట్లుగా చెప్పి, అలాగే ఈ గురుకుల స్కూల్స్ ఇట్లాంటి వాటన్నిటిలో చాలా బాగా చేస్తున్నట్లుగా ప్రజల్ని నమ్మించి చాలా మందిని అతను ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకున్న పరిస్థితిలో, రెండో ముఖం ఏంటి అంటే అతను ఎన్కౌంటర్ స్పెషలిస్టు. ఎన్నో ఎన్కౌంటర్లు చేశాడు, నిజాయితీ పరులైన వ్యక్తుల్ని ఎన్కౌంటర్ చేశాడు. పైగా ఇబ్బడి ముప్పడిగా అక్రమ ఆస్తులు కూడా ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. అయితే ఈ కేసుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది అతను. ఆ పరిస్థితిని ఎదుర్కోకుండా ఉండటం కోసం ఆయన ఇప్పుడు రాజకీయాల్లో చేరారు. ఆయనకి ఎవరు అండనిస్తారు? ఇవన్నీ సెంటర్కి సంబంధించిన కేసులు, ఇవన్నీ అంటే ఎన్కౌంటర్లు ఇట్లాంటి వాటికి సంబంధించి ఆయనకి ఇప్పుడు బీజేపీ నుంచి రక్షణ కావాల్సి ఉంది. అందుకోసం బీజేపీ చెప్పిన మాటలు విని వాళ్ళ కనుసన్నల్లో ఆయన బిఎస్పి పార్టీలో చేరి మాయావతి తిప్పికొట్టేసరికి ఇప్పుడు
కేసీఆర్ పార్టీలోకి వచ్చాడు. అంటే కేసీఆర్ పార్టీకి ఎంపీ సీట్లు వచ్చినా పర్వాలేదు, అంటే రేపు ఎప్పుడన్నా చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తగలిగేది కేసీఆర్ చెయ్యెత్తుతాడు. ఇప్పటి వరకు ఏ చట్టాన్ని అతను వ్యతిరేకించలేదు, ఏది కేంద్ర ప్రభుత్వంలో చట్టాలని. అంటే పార్లమెంట్ లో ఎప్పుడైనా చేతులు ఎత్తుతాడు. అందుకని ఏం చేశాడు, మాయావతి వద్దంది కాబట్టి ఈ పార్టీలోకి వచ్చి ఇప్పుడు ఈయనకు ఒక ప్రైవేట్ సైన్యం ఉందని చెప్పాను కదా, ఈయనకు ఒక గ్లామరు ఇమేజ్ ఉన్నాయి. అంటే గొర్రె కషాయవాడిని నమ్ముతుందని నమ్ముతారు కదా, అలాంటి వాళ్ళందరి ఓట్లు ఇప్పుడు టిఆర్ఎస్ కి వేయించి టిఆర్ఎస్ కి సీట్లు రావాలి. అంటే దీని అర్థం కాంగ్రెస్ ని నిలువరించడానికి ఇతన్ని ఒక ఆయుధంగా వాడుతున్నారు. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషయం. ఇంతకంటే గొప్పగా మాట్లాడాల్సింది లేదు, మాట్లాడుకోవాల్సింది కూడా లేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి. ఆయన దళితవాదం పేరుతోటి దళితులకే ద్రోహం చేస్తున్నాడు. వాళ్ళ కళ్ళు వాళ్ళ వేళ్లతోటి వాళ్ళ కళ్ళనే పొడుస్తా ఉన్నాడు. ఆయన మట్టుకు దళిత దొరలాగా మిగిలిపోయాడు. ఈ దళిత దొర వచ్చి ఇంకొక దొరతో ఇప్పుడు కరచాలనం చేశాడు. నేను దీన్ని ఇద్దరు దొరల కరచాలనంగా చూస్తున్నాను తప్పితే రెండు పార్టీలు కలిసిపోయినాయనో లేకపోతే ఇంకోటిగా నేను చూడట్లేదు. చాలా చాలా షాకింగ్ విషయాలు చెప్పారు మేడం. ధన్యవాదాలు.